కూలద్రోయబడిన బలిపీఠము నిలబెట్టబడమే. ఈ బలిపీఠము మానవ జీవితమునకు, విశ్వాస జీవితమునకు మనకు సాదృశ్యముగా కనబడతా ఉన్నది. ఈ విశ్వాస జీవితంలో వీళ్ళు రెండు విధాలైన మనస్సులతో ఉండడం వలన ఆ బలిపీఠము కూలద్రోయబడినది. ఇంకెలా చూస్తాం కార్యాలు? మనం ఇంకెలా దేవుణ్ణి అడిగి మన కళ్ళ ఎదుట అద్భుతాలను చూడగలుగుతాం? ఎట్టకేలకు మనం ఎంత బలహీనమైన పరిస్థితుల్లోనికి వచ్చేసామంటే, మన కోసం వాళ్ళు ప్రార్థన చేయలేదు, మన కోసం వీళ్ళు ప్రార్థన చేయలేదు అనేటువంటి ఒక బలహీనమైనటువంటి మాటలను మనం ఉపయోగించడానికి సరిపోతున్నాం తప్ప మన బలిపీఠము నిలబెట్టబడి ఉందో కూలద్రోయబడి ఉందో చూసుకునే పరిస్థితిలో మనం లేవు. ఒక సేవకుడుగా వారి కళ్ళ ఎదుటకు తీసుకొచ్చి పెడతా ఉన్నాడు, మీ బ్రతుకులు ఇవి పడద్రోయబడ్డాయి. 12 గోత్రాలు వచ్చి మీరు దానిని నిలబెడితే తప్ప, మరలా బలిపీఠము కట్టబడితే తప్ప, మరలా బలిపీఠము నిలబెట్టబడితే తప్ప, మరలా బలిపీఠము దేవుని సన్నిధిలో నిలబెట్టబడితే తప్ప మీ జీవితంలో దేవుని కార్యమును మీరు చూడలేరు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేననుకుంటాను, ఈ ద్వంద్వ మనస్సు కలిగినటువంటి వారు కాక భక్తి కలిగిన వారి చేతుల మీదుగా ఆ బలిపీఠాలు నిలబెట్టబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బలహీనపరచబడిన వారిలో, గాయపరచబడిన వారిలో, ఈ వచ్చినటువంటి కరువులో కృంగిపోయిన వారిలో భక్తి పరులు ఉంటారే, ఆ భక్తి కలిగిన వారి చేతుల మీదుగా బలిపీఠాలు కట్టబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బలిపీఠాలు కూలద్రోయబడడం వలనే ఇలాంటి శ్రమలు మనకి కలుగుతా ఉన్నాయి. ఈ బలిపీఠము నేల మట్టమునకు కూల్చివేయబడడం వలననే మన జీవితంలో ఈ కరువులు, ఈ శ్రమలు, ఈ రోగాలు, ఈ రోధనలు మన జీవితంలో కలుగుతున్నాయేమో. వాటన్నిటికీ ముగింపు సమాధానం ఏంటో తెలుసా? మరలా అది కట్టబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా కట్టబడతా ఉన్నది? ఈ నిలబెట్టబడిన బలిపీఠము చుట్టూ కందకమును తవ్వించి దాని చుట్టూరు ఏం పోసాడట? నీళ్లు పోసాడట. ఏం పోసాడు? నీళ్లు పోసాడు. నిలబెట్టబడిన బలిపీఠము చుట్టూ కందకము నిండునట్లుగా నీళ్లు పోయగా, పోసినటువంటి నీళ్లు ఆ కట్టెల మీద పేర్చబడినటువంటి తునకలను అక్కడ ఉంచి ఏలియా మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. యెహోవా, ఈ బిడ్డలను మీరు క్షమించి వీరు చేసిన పాతకముల నుండి వీరిని విడిపించి నీవే దేవుడవని రుజువు చేసుకో అని చేసిన పాతకముల నుండి వీరిని విడిపించి నీవే దేవుడవని రుజువు చేసుకో అని ప్రార్థన చేయుచుండగా ఆకాశము నుండి ఒక గొప్ప శబ్దముతో కూడిన అగ్ని వంటి రవ్వలు దాని మీద కురియగా, ఆ కందకము మీద పోయబడినటువంటి ఆ నీళ్లు, అక్కడ ఉంచబడిన కట్టెలు, కట్టె మీద ఉన్నటువంటి ఆ మాంసపు చునకలన్నీ బుగ్గిగా కాల్చబడ్డాయట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మనిషి అంటించలా అక్కడ? ఏ మనిషి కిరసనాయలు పొయ్యిలే? ఆశ్చర్యరీతిగా మొత్తం బుగ్గిగా అయిపోయిందట. అప్పుడు కేకలు వేస్తున్నారు ఏమని? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఈ బలిపీఠము నిలబెట్టబడి ఉండాలి. నీ జీవితంలో దేవుని అద్భుత శక్తిని నువ్వు కళ్ళారా చూడగలగాలనుకుంటున్నావా? దేవుని కార్యములు నీ కన్నులారా నువ్వు చూడాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి ఆశ్చర్య కార్యాలు నీ ఎదుట దేవుడు చేయాలని కోరుకుంటున్నావా? నీకొక క్రమం ఉంది. ఏంటో తెలుసా? నీ బలిపీఠం